వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రజనీకాంత్ కూలీగా మన ముందుకు రాబోతున్నాడు ఆగస్టు 14వ తేదీ. ఈ సినిమాకు సంబంధించి ఉన్నటువంటి అనేక విశేషాల్లో మన తెలుగు సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున విలన్గా మొట్టమొదటిసారి తన కెరీర్లో మన ముందుకు రాబోతుండటం. రజనీకాంత్ అసలు ఏ భాషా నటుడు? ఆయన తమిళ నటుడా, లేకపోతే కన్నడ నటుడా, మరాఠీ నటుడా, తెలుగు నటుడా, హిందీ నటుడా? నిజం చెప్పాలంటే ఆయన ఒక భాషకు పరిమితమైనటువంటి నటుడు కాదు. అందుగురించే దేశవ్యాప్తంగా ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఉంటారు. తెలుగుకు సంబంధించి కూడా ఆయనకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే తన కెరీర్ తొలినాడులో ఆయన అనేక తెలుగు సినిమాల్లో నేరుగా నటించాడు. ఈ మధ్యకాలం ఒక 20 సంవత్సరాల కాలం నుంచి ఆయన పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు, కానీ అంతకు ముందైతే ఆయన చెప్పుకోదగ్గ సంఖ్యలోనే తెలుగు సినిమాలో నటించాడు. అందుగురించే రజనీకాంత్ అంటే కమల్ హాసన్ని తెలుగు వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకున్నారో రజనీకాంత్ను కూడా అంతగా ఓన్ చేసుకున్నారు. ఆ ఇద్దరిని కూడా తెలుగులో వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి మొట్టమొదటి సినిమా అంతులేని కథ. అందులో కథానాయికగా జయప్రద నటించారు. ఆ సినిమా ఆమెకి ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు అనేక సినిమా అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. అది 1976లో వచ్చిన సినిమా. దానికంటే ఒక సంవత్సరం ముందు 1975లో అపూర్వ రాగంగళ్ అనే సినిమాతోటి రజనీకాంత్ నటుడిగా మారాడు. ఆయన నిజానికి స్వతహాగా మరాఠీ, కానీ కర్ణాటకలో బస్ కండక్టర్ ఉద్యోగం చేసి ఆ తర్వాత తమిళంలో నటుడిగా మారి ఆ తర్వాత తెలుగుకు వచ్చినటువంటి వ్యక్తి. అందుగురించి ఆయనకి భాష అనేది ఎప్పుడు కూడా అడ్డంకి కాలేదు, ఏ భాషకి ఆయన పరిమితం కాలేదు. ఆ తెలుగు కనెక్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆయన తెలుగులో చేసినటువంటి ఆ సినిమాలు ఏంటి, అవి ఒక్కసారి మనం అవలోకన చేసుకోవటమే ఈ వీడియో ఉద్దేశం. సో ఇప్పుడే నేను చెప్పినట్టు అంతులేని కథ ఆయన మొట్టమొదటి తెలుగు కథ. అందులో జయప్రద అన్న పాత్రలో రజనీకాంత్ నటించారు. కమల్ హాసన్ ఒక కీలక రోల్. నిజానికి ఇది హీరోలు లేనటువంటి సినిమా. హీరోలు అంటే ఒక హీరో కాదు, కొంతమంది హీరోలు నటించినటువంటి సినిమా అనుకోవచ్చు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఆ హీరోయిన్ జయప్రద. సో అది అప్పట్లో ఒక సంచలనాత్మక చిత్రం. ఇప్పటికీ కూడా ఆ సినిమాని చూస్తూ ఉంటే దర్శకులకు కూడా ఒక పాఠ్య పుస్తకం లాంటి సినిమా అనిపిస్తుంది. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి కథతోటి ఆయన బాలచందర్ చేసినటువంటి ఆ మ్యాజిక్, అది ఆ చూస్తున్నంతసేపు ఒక ఎమోషన్ మనల్ని కదిలించేస్తుంది. జయప్రద ఆ పాత్ర మన హృదయాల్ని ఖచ్చితంగా తడి చేస్తుంది. సో ఆ తర్వాత అంటే అది అందులో రజనీకాంత్ హీరోయిన్ అన్నగా చేశాడు. ఆ నెక్స్ట్ ఇయరే అంటే 1977లో హీరోగా ఆయన చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా చిలకమ్మ చెప్పింది. ఆ సినిమాని ఈరంకి శర్మ గారు డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరం తొలిరేయి గడిచింది అనేటువంటి ఒక సినిమా కూడా రజనీకాంత్ చేశారు. ఆమె కథ అని చెప్పేసి రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అది కూడా 1977లో వచ్చింది. అందులో ఒక చిన్న పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారు. జయసుధ అందులో హీరోయిన్. తెలుగులో చూసుకుంటే రజనీకాంత్ ఎక్కువ సినిమాలు వేరే హీరోతో ఎవరితో చేశారంటే అది సూపర్ స్టార్ కృష్ణతోటి. ఆ ఇద్దరి అనుబంధం కూడా అలాగే ఉంటుంది. నిజానికి వయసులో కృష్ణ గారు చాలా పెద్ద రజనీకాంత్ కంటే. అయినప్పటికీ కూడా అన్నదమ్ముల సవాల్ ఆ సినిమాలో 1978లో వచ్చినటువంటి ఆ సినిమాలో కృష్ణకి అన్నగా ఆయన నటించారు. చంద్రకళ ఆయనకి జోడి అయితే కృష్ణ గారికి జయచిత్ర జోడి. సో ఆ సినిమా అప్పట్లో చాలా బాగా ఆడింది. గుర్రాల మీద చేసేటువంటి ఆ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, అలాగే అన్నదమ్ములిద్దరికి కూడా అందులో ఒకరంటే ఒకరికి పడదు, ఇద్దరి మధ్య ఫైట్ కూడా ఉంటుంది. సో అలాంటి పాత్రలతో వచ్చినటువంటి సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత తెలుగులో ఆయన వరుసగా కమల్ హాసన్తో 2 సినిమాలు చేశారు.
వాటిలో వయస్సు పిలిచింది మొదటగా వచ్చింది. ఆ తర్వాత అందమైన అనుభవం అని చెప్పేసి అది వచ్చింది. ఈ అందమైన అనుభవం అనేది బాలచంద్ర గారు రూపొందించినటువంటి సినిమా. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతులేని కథ తర్వాత మళ్ళీ ఈ 3 ఏళ్లకే ఈ అందమైన అనుభవం 1979లో వాళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా చేశారు. మళ్ళీ కృష్ణ గారితో ఇద్దరు అసాధ్యులే అని చెప్పేసి మళ్ళీ రజనీకాంత్ ఇంకో సినిమా చేశారు. అది కూడా 1979లో వచ్చింది. అదే సంవత్సరం ఆయన ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిసారి చివరిసారిగా కూడా ఒక సినిమా చేశారు. ఆ సినిమా టైగర్. నందమూరి రమేష్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో ఆయన రజనీకాంత్ క్యారెక్టర్ కూడా అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. అలాగే అదే సంవత్సరం ఆయన అమ్మ ఎవరికైనా అమ్మే అనేటువంటి సినిమా చేశారు. అది యాక్చువల్గా బైలింగులుగా తీశారు. తమిళ్లో వేరే పేరుతో, అలాగే తెలుగులో మాత్రం అంజలీదేవి గారు అందులో అమ్మ పాత్ర చేశారు. అలా ఆయన ఆ సినిమా చేశారు. తర్వాత మళ్ళీ కృష్ణతోటే 1980లో రామ్ రాబర్ట్ రహీం అనే సినిమాని రజనీకాంత్ చేశారు. అది హిందీలో వచ్చినటువంటి అమర్ అక్బర్ యాంటోనీ ఆ సినిమాకి రీమేక్. అది కూడా బాగా ఆడింది. అంటే కృష్ణ గారితో కలిసి రజనీకాంత్ ఏవైతే సినిమాలు చేశారో అవన్నీ కూడా బాగానే ఆడాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. దాని తర్వాత మాయదారి కృష్ణుడు అని చెప్పేసి 1980లోనే ఆయన ఒక సినిమా చేశారు. తనే టైటిల్ రోల్ కూడా పోషించారు. 1980లో చిరంజీవితో కలిసి ఆయన చేసినటువంటి మొట్టమొదటి సినిమా కాళీ తెలుగులో అది వచ్చింది. అది ఒక మోస్తరుగా ఆ సినిమా నడిచిందని చెప్పాలి. టైటిల్ రోల్ని రజనీకాంత్ ఆ సినిమాలో పోషించారు. అందులో జీకే అయినటువంటి ఒక క్యారెక్టర్లో చిరంజీవి కనిపిస్తారు. ఆ తర్వాత ఇదే నా సవాల్ అని చెప్పేసి 1984లో ఒక సినిమా చేశారు. ఆ తర్వాత 1985లో న్యాయం మీరే చెప్పాలి అని చెప్పేసి సుమన్ హీరోగా నటించినటువంటి సినిమా. అందులో జయసుధ లాయర్గా కనిపిస్తారు. అందులో న్యాయం మీరే చెప్పాలిలో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో లాంటి క్యారెక్టర్లో రజనీకాంత్ మనకి కనిపిస్తారు. శోభన్ బాబుతో ఆయన చేసినటువంటి ఒకే ఒక సినిమా జీవన పోరాటం. అది 1986లో వచ్చింది. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన ఏ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. ఎందుకంటే తమిళంలో ఆయన బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు, ఒక సూపర్ స్టార్ అయిపోయారు అక్కడ. అందుగురించి ఆయన తెలుగు సినిమాలకి టైం కేటాయించలేని పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ కూడా తనకి అత్యంత సన్నిహితుడు మిత్రుడు అయినటువంటి మోహన్ బాబు కోసం పెదరాయుడు సినిమాలో పాపారాయుడు అంటే పెదరాయుడికి తండ్రి క్యారెక్టర్ అయినటువంటి పాపారాయుడు క్యారెక్టర్ని ఆయన చేశారు. అది ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా అంచనాలను మించి బ్రహ్మాండంగా ఆడి కలెక్షన్ కింగ్ అని ఏదైతే మోహన్ బాబుని అప్పుడు పిలుస్తారో దానికి ఆ టైటిల్కి న్యాయం చేసింది ఆ సినిమా అని చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఒక బైలింగ్యూల్లో మళ్ళీ 2008లో నటించారు. అది కథానాయకుడు అని చెప్పేసి ఆ సినిమా. అందులో జగపతి బాబు ఒక పేదవాడి పాత్ర, తమిళంలో అది కుచేలన్ అని చెప్పేసి టైటిల్ అది. ఈయన హీరో రజనీకాంత్ గానే ఆ సినిమాలో కనిపిస్తారు. అలా అది తెలుగులో రజనీకాంత్ చేసినటువంటి నేరుగా చేసినటువంటి చివరి సినిమా. మళ్ళీ ఆయనకి తెలుగులో ఆయన నటించే అవకాశం అయితే రాలేదు. ఆయన కూడా అంత బిజీ అయిపోవడం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన తెలుగు సినిమాల్లో నేరుగా నటించకపోయినప్పటికీ కూడా డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ఆడియన్స్ని ఆయన అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూలీ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ఇప్పుడు మన ముందుకు వస్తుంది. మరి దీన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.